స్వాతంత్ర ఉద్యమ సమయంలో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటనల ఈ డైరెక్ట్ యాక్షన్ డే లేదా ప్రత్యక్ష చర్య దినోత్సవం చెప్పుకుంటాం. దీన్ని మనం కలకత్తా గ్రేట్ కిల్లింగ్స్ అని కూడా అంటాం. ఈ డైరెక్ట్ యాక్షన్ డే లేదా కలకత్తా గ్రేట్ కిల్లింగ్స్ కు కారకుడైనటువంటి వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. మహమ్మద్ అలీ జిన్నా తన పంతం నెగ్గించుకోవడం కోసం, తను అనుకునేది సాధించడం కోసం చేసినటువంటి ఒక మారణ హోమంగా ఈ కలకత్తా గ్రేట్ కిల్లింగ్స్ లేదా డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పొచ్చు. ఇది 1946 ఆగస్టు 16వ తేదీన కలకత్తాలో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన. ఈ దురదృష్టకరమైన సంఘటన వలన కొన్ని వేల మంది అమాయకమైనటువంటి ప్రజలు మరణించడం జరిగింది. కొన్ని వేల మంది అమాయకమైనటువంటి ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వలస వెళ్ళడం జరిగింది. ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటనకు కారకుడైనటువంటి వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. ఈ డైరెక్ట్ యాక్షన్ డే 1946 ఆగస్టు 16వ తేదీన పిలుపునిచ్చినటువంటి వ్యక్తి ఇతను. ఈ డైరెక్ట్ యాక్షన్ డే పిలుపునివ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే, తను ఒక ప్రత్యేక దేశం ఏదైతే ఉందో ఈ దేశాన్ని సాధించుకోవాలని చెప్పేసి ఇతను అనుకున్నటువంటిది సాధించుకోవాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపు. ఎందుకంటే అప్పటి వరకు బ్రిటిష్ ప్రభుత్వం కానీ, ఐఎన్సీలో ఉన్నటువంటి అగ్రనాయకులు కానీ ఎవరు కూడా ప్రత్యేక దేశం కోసం లేదా మన దేశాన్ని విభజించి రెండు దేశాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎవరికి ఉండేది కాదు. మహమ్మద్ అలీ జిన్నా 1940 నుంచి ప్రత్యేక దేశం అఖండ భారతదేశం నుంచి ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలి అని ఎంత డిమాండ్ చేసినప్పటికీ కూడా ఆయన డిమాండ్ ఎవరు కూడా పరిగణలోకి తీసుకోలేదు. చివరిగా క్యాబినెట్ మిషన్ భారతదేశానికి వచ్చి ప్రత్యేక దేశం అని ఈయన డిమాండ్ చేసినప్పుడు కూడా ఆ డిమాండ్ క్యాబినెట్ మిషన్ కూడా పక్కన పెట్టేసింది. సో దీంతో కలత చెందినటువంటి మహమ్మద్ అలీ జిన్నా ఏదో విధంగా తను అనుకునేది సాధించాలని చెప్పేసి అఖండ భారతదేశాన్ని ముక్కలు చేసి ఈ దేశం నుంచి ఒక ఇస్లాం దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో తను ఈ మారణ హోమానికి కారకుడైనటువంటి వ్యక్తి. బెంగాల్లో ఉన్నటువంటి ముస్లింలకు హిందువుల పైన దాడి చేయమని చెప్పేసి ప్రత్యక్షంగా డైరెక్ట్ యాక్షన్ చేయమని చెప్పేసి ఈ పిలుపునిచ్చినటువంటి వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. సో ఆగస్టు 16వ తేదీన బెంగాల్లో ప్రారంభమైనటువంటి మారణ హోమం ఆ తర్వాత అమాయకమైనటువంటి హిందూ ముస్లింల మత కల్లోలంగా మారింది. కొన్ని వేల మంది అమాయకమైనటువంటి ప్రజలు మరణించడం జరిగింది. అమాయకమైనటువంటి ప్రజల ఆస్తులను దోచుకోవడం జరిగింది, ఆస్తులను ధ్వంసం చేయడం జరిగింది. ఇంకా సిగ్గుచేటు దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే, మహిళల పైన అఘాయిత్యాలు కూడా జరిగాయి, చిన్న పిల్లల పైన దాడులు జరిగాయి. అనేక మంది మహిళలు అలాగే చిన్నపిల్లలు కూడా ఈ మారణ హోమంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే కొన్ని వేల మంది తమ యొక్క నివాసాలు కోల్పోయి ఇతర ప్రాంతాలకు వలసగా వెళ్ళిపోయి తాందీశికులుగా ఆశ్రయం లేనటువంటి ప్రజలుగా జీవించాల్సినటువంటి పరిస్థితులకు కారకుడైనటువంటి వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. ఈ సందర్భంగా ఇతను రెచ్చగొట్టేటటువంటి నినాదాలు కూడా ఇచ్చాడు. లేకర్ రహేంగే పాకిస్తాన్, లడ్కర్ లేంగే పాకిస్తాన్ అంటూ రెచ్చగొట్టేటటువంటి నినాదాలు, అలాగే వి వాంట్ ఎయిదర్ డివైడెడ్ ఇండియా ఆర్ డిస్ట్రాయిడ్ ఇండియా అంటూ పెద్దగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా స్లోగన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్లోగన్స్ కు ఈ స్లోగన్ తీసుకొని ఇన్స్పైర్ అయినటువంటి పర్సన్స్ దాడులు, మారణ హోమాలు చేయడం జరిగింది. సో ఒక బాధాకరమైనటువంటి సంఘటన, అనేక మంది అమాయకులైనటువంటి ప్రజల యొక్క మరణానికి కారణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన అనేది స్వాతంత్ర ఉద్యమం లో భాగంగా స్వాతంత్ర ఉద్యమం జరిగేటప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన. ఆల్మోస్ట్ మనకు స్వాతంత్రం వస్తుందని సంతోషిస్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనకు కారకుడైనటువంటి వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. సో ఈ సంఘటన ఏదైతే ఉందో దీనిపైన కూడా మనకు ప్రీవియస్ చాలా సార్లు ఎగ్జామ్ లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే, డైరెక్ట్ యాక్షన్ డే ఏ రోజున జరిగింది? 1946 ఆగస్టు 16వ తేదీన జరిగింది. దీనికి కారకుడైనటువంటి వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా.